తెలుగు రాని వాళ్ళు ఎవరైనా మన మాటల్ని పదాలని తప్పుగా ఉచ్చరిస్తే అది విన్న మనం నవ్వుకుంటాం. గుంటూరుని గంటూరు అన్న, వెంకటేశ్వరరావు అని వెంకటేశ్వరరావు అన్న పడి పడి నవ్వుతాము. అలా కాదండి పలకాల్సింది ఇలా అని కరెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అంతవరకు బాగానే ఉంది. మరి మనం హిందీ పదాన్నో, ఫ్రెంచ్ పదాన్నో, మరొక జపనీస్ పదాన్నో తప్పుగా ఉచ్చరిస్తే కేవలము ఆ ఇంగ్లీష్ స్పెల్లింగ్నే ఆధారం చేసుకుని ఆ ప్రకారమే మనం పలకడానికి ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి సైలెంట్ అక్షరాలు ఉండొచ్చు. స్థానికంగా ఆ భాషల్లో ఆ పదాన్ని మరో రకంగా పలుకుతూ ఉండొచ్చు. సరైన ఉచ్చారణని, ముఖ్యంగా సరైన పదాన్ని రాయటం జనమాధ్యమాలలో పనిచేసేటువంటి జర్నలిస్టులకి మరీ ఎక్కువ అవసరం. కాకపోతే పత్రికల్లో, టీవీల్లో తెలుసో తెలియకో ఒక హిందీ పదమో మరొక విదేశీ పదమో తప్పుగా రాస్తే, తప్పుగా ఉచ్చరిస్తే ఆ మీడియాకు ఉన్నటువంటి బాగా పాపులారిటీ కారణంగా జనాల్లోకి అది ఆ పదం వెళ్తుంది కనుక తప్పు పదమే ప్రజల వ్యవహారంలో చలామణి అవుతూ వస్తుంది. నిన్న మొన్నటి దాకా తెలుగు పత్రికలన్నీ ఢిల్లీ అని రాశారు. కానీ మీరు దేశ రాజధానికి వెళితే అక్కడ ఢిల్లీ అంటారు. అంతదాకా ఎందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాం మనం. నరేంద్ర మోడీ కాదు, నరేంద్ర మోదీ అనాలి. ఉత్తరాది వాళ్ళంతా కూడా నరేంద్ర మోదీ అని అంటారు. సో ఇలా మనము పలికే పదాలలో, రాసే పదాలలో తప్పుల్ని సవరించే ప్రయత్నం చేస్తున్నారు సత్తి సునీల్ రెడ్డి, సత్తి లలితాదేవి దంపతులు. సత్తి సునీల్ రెడ్డి, సత్తి లలితాదేవి దంపతులు సరైన ఉచ్చారణ కోసం కొన్ని దశాబ్దాలుగా స్వచ్ఛందంగా వాళ్ళు పాటుపడుతూ వస్తున్నారు. ఆ దంపతులు ఈ ప్రాజెక్టుని ఎందుకు టేకప్ చేశారు, నిర్విరామంగా ఆ ఉచ్చారణ దోషాలని సవరించడానికి ఎందుకని అంత పట్టుదలతో కృషి చేస్తున్నారు అంటే కొంత ఆ దంపతుల గురించి మనం వారి నేపథ్యాన్ని కూడా మనం చెప్పుకోవాలి. సత్తి సునీల్ రెడ్డి గారు 1975లో కేంద్ర గూఢచారి సంస్థలో ఆయన పనిచేసి సుదీర్ఘ కెరీర్ తర్వాత అక్కడే రిటైర్ అయ్యారు. కెరీర్లో భాగంగా ఆయన చాలా నగరాల్లో ఆయన పనిచేశారు. ఢిల్లీతో సహా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పనిచేశారు. అట్లాగే కొన్ని విదేశాల్లో కూడా ఆయన తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రముఖుల వెంట విదేశీ పర్యటనలకు కూడా ఆయన వెళ్ళి వచ్చినటువంటి అనుభవం ఉంది. ఢిల్లీలో ఎక్కడైనా ఆయన మాట్లాడుతుంటే క్యా హై మద్రాసి అని ఆయన ఉచ్చారణని పట్టేసుకుని ఇది ఉత్తరాదివాడు కాదు అని చెప్పి షాపుల్లో అక్కడ గుర్తించేసేవాళ్ళు. అది ఆయనకి కాస్త చురుకు అనిపించేది. ఇదేదో మనం సరిగ్గా పలకటం లేదు, దీన్ని సరిగ్గా ఎలా పలకాలి అనే దాని మీద దృష్టి పెట్టి సాధన చేయటం మొదలుపెట్టారు. ఏ నగరానికి వెళ్తే, ఏ పట్టణానికి వెళ్తే, అట్లాగే ఏదైనా విదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నగరాల పేర్లను ఎలా పలుకుతున్నారు అవన్నీ కూడా సేకరించి శ్రద్ధగా నోట్ చేసుకోవటం మొదలుపెట్టారు. సత్తి సునీల్ రెడ్డి గారి ఈ ఇంట్రెస్ట్కి తోడు సత్తి ఆయన భార్య లలితాదేవి గారు, వారికి కూడా కొంత ఉద్యోగరీత్యా ఇదే రకమైన అభిరుచి ఒకటి
ఏర్పడింది. ఢిల్లీలో తెలుగు వార్తా విభాగంలో లలితాదేవి గారు అనువాదకురాలిగా, అలాగే వార్తలు చదివేటువంటి న్యూస్ రీడర్గా ఆవిడ చాలా కాలం పనిచేశారు. ఢిల్లీలోనే కాకుండా ఆ తర్వాత తెలుగునాట కూడా మరికొన్ని రేడియో కేంద్రాల్లో ఆవిడ పనిచేసిన అనుభవం. ఢిల్లీలో వార్తల్ని అనువాదం చేసుకుని చదివే క్రమంలో ఆవిడకి కొన్ని నగరాల పేర్లు, దేశాల పేర్లు, దేశాధినేతల పేర్లు, కొన్ని సందేహాలు వస్తే అక్కడ ఒక తర్జుమా చేసి ఉచ్చారణ విభాగం ఒకటి ప్రత్యేకంగా ఢిల్లీ ఆకాశవాణిలో ఉండేది. చిన్నపాటి డౌట్ ఏదైనా వస్తే దీన్ని ఎలా పలకాలి అని చెప్పి ఆ ఉచ్చారణ విభాగానికి వెళ్ళి అక్కడ కుతూహలంగా అడిగి తెలుసుకోవడానికి ఆవిడ ప్రయత్నం చేశారు. ఆ విభాగం వాళ్ళు ఆయా ఎంబసీస్తో, ఒకవేళ విదేశీ పదం అయితే ఆ ఎంబసీస్తో కాంట్రాక్ట్ చేసి మీ భాషలో దీన్ని ఏమంటారు అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని క్లారిఫై చేసేవాళ్ళు. మొత్తం ఒక తెలుగునే కాకుండా మొత్తం భారతీయ భాషలన్నిటికీ వాళ్ళు సర్వీసెస్ అందించేవాళ్ళు ఈ ఉచ్చారణ విభాగం. అలా లలితాదేవి గారు కూడా ఈ ఉచ్చారణ మీద దృష్టి పెట్టి ఈ దంపతులు ఒక 20 ఏళ్ల క్రితం 2003లో ఒక చిన్న సరి అయిన ఉచ్చారణ అని ఒక బుక్లెట్ని తీసుకొచ్చారు. ఆ బుక్లెట్ ప్రథమ ముద్రణలోనే చాలా విశేష పాఠకాదరణని పొందింది. అంతటితో ఆగకుండా 2004-05 ప్రాంతంలో వాళ్ళు ఒక న్యూస్ లెటర్ని స్వయంగా వెలువరించడం మొదలుపెట్టారు. ఆ న్యూస్ లెటర్ పేరు మాధ్యమాలలో మెరుపులు మరకలు. ఆయా దినపత్రికలను ముందేసుకోవటము, టీవీ రేడియో వార్తలను విన్నప్పుడు అక్కడ సరైన ఉచ్చారణ లేనివన్నీ నోట్ చేసుకుని ఒక న్యూస్ లెటర్ వెలువరించి దాని కాపీస్ అన్నీ కూడా వివిధ మాధ్యమాలకి పంపడం మొదలుపెట్టారు. అట్లాగే భాష మీద ఆసక్తి, అనురక్తి ఉన్న కొంతమంది వ్యక్తులకి, తెలుగు డిపార్ట్మెంట్స్కి, వీళ్ళందరికీ కూడా పంపటం మొదలుపెట్టారు. చాలా వ్యయప్రయాసలు కోర్చి ఈ కృషిని వాళ్ళు అవిశ్రాంతంగా టేకప్ చేసి కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే 2004-05లో ఈ సైక్లోస్టైల్డ్ న్యూస్ లెటర్ని వెలువరించడం మొదలుపెట్టినా కూడా ఎవరు ఏమి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. మీడియా సంస్థలకు రాసినా కూడా ఇలా తప్పు రాస్తున్నారండి, ఇలా కాదండి, ఇలా రాయాలి అని చెప్పి, ఇలా ఉచ్చరించాలి అని చెప్పి ఎంత మొత్తుకున్నా కానీ ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఒకనాడు 2014లో ఈనాడులో మొత్తానికి పదాలని వాళ్ళు సవరించి రాయటం మొదలుపెట్టారు. వీరి కృషి ఫలించిన రోజు. ఈ దంపతులు చాలా ఆనందించారు. ఢిల్లీ అని రాస్తున్న వాళ్ళల్లా ఢిల్లీ అని రాయటం మొదలుపెట్టారు. నరేంద్ర మోడీ అని రాస్తున్న ఈనాడు వాళ్ళు నరేంద్ర మోదీ అని చాలా వరకు వీరు సూచించిన పదాలను సరైన ఉచ్చారణలతో, సరైన పలుకుబడితో రాయటం మొదలుపెట్టారు. నిజానికి ఈనాడు వంటి పెద్ద సంస్థలకి వాళ్ళకి విస్తృత నెట్వర్క్ ఉంటుంది. అనేక ప్రాంతాల్లో రిపోర్టర్లు ఉంటారు. ఉత్తరాది దగ్గర నుంచి ఫారిన్ కరస్పాండెంట్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఒక లెటర్ రాసి తెప్పించుకోవచ్చు. మీ ప్రాంతాల్లో ఏ పేర్లను ఎలా పలుకుతున్నారు అని వాళ్ళు శ్రద్ధ పెట్టినట్లయితే ఇది చాలా సునాయాసంగా అయిపోయేది. కానీ భాష మీద ఆ ఆసక్తి, అనురక్తి అనేది అక్కడ పనిచేసే విభాగాల్లో వారికి ఉండాలి. ఎట్టకేలకి సత్య సునీల్ రెడ్డి, లలితాదేవి గారి కృషి ఫలించి ఈనాడులో కొన్ని పదాలని సరిగ్గా ఉచ్చరించటము, రాయటము మొదలైంది. చాలా ఇది వాళ్ళకి సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఇలా మరికొన్ని పదాలని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాన్ని, ఆ న్యూస్ లెటర్ వెలువరించే ప్రయత్నాన్ని అట్లాగే కంటిన్యూ చేశారు. తాజాగా 2023లో అంటే
2003లో బుక్లెట్ వెలువరించిన 20 ఏళ్ల తర్వాత సరైన ఉచ్చారణ పుస్తకాన్ని ఇంప్రొవైజ్డ్ చాలా కొత్త పదాలని చేర్చి దాన్ని ఇంప్రొవైజ్డ్ రూపంలో తీసుకువచ్చారు ఈ దంపతులు. ఈ కృషిలో ఆ దంపతులకి తోడుగా వారి అమ్మాయి స్నిగ్ధ కూడా అండగా నిలిచారు. మొత్తం తల్లిదండ్రులు, కుమార్తెలు కలిసి ఈ పుస్తకాన్ని రీసెంట్గా వాళ్ళు వెలువరించారు, రివైజ్డ్ ఎడిషన్ని. ఈ దంపతులు వైజాగ్లో స్థిరపడ్డారు. వారు ఏమంటారంటే, ప్రధానంగా మనం తెలుగు విద్యార్థులు యూపీఎస్సీ వంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అట్లాగే ఢిల్లీలో నేను కూడా చూసారా, ఢిల్లీ అంటున్నాను, ఢిల్లీలో ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళు సరిగ్గా ఆ ఉత్తరాది పదాలని సరిగ్గా పలకకపోతే అది చిన్న చూపుగా ఉండడమే కాకుండా స్కోరింగ్లో ఒక నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది అంటారు సతీ సునీల్ రెడ్డి, లలితాదేవి దంపతులు. ఇందులో చాలా క్లాసిఫై చేస్తూ ఆయా దేశాలు పేర్లు, ప్రాంతాల పేర్లు, నగరాల పేర్లు, వ్యక్తుల పేర్లు, ఇలా సమస్తము మనము ముఖ్యంగా మీడియాలో మనకి తరచూ కనిపించే పదాలన్నిటినీ ఏర్చికూర్చి క్లాసిఫై చేసి సైలెంట్ వర్డ్స్ ఏమిటి అనేది కూడా వారు వివరంగా వీటిని పొందుపరిచారు. కొన్ని పదాలు ఇప్పుడు షర్మిల అని రాస్తున్నాము, షర్మిల వైఎస్ఆర్ శర్మిల అనాలి. అట్లాగే రమేష్ అంటాము, దానికి రమేష్ కాదు రమేశుడు. ఈశుడు అనే పదం నుంచి రమేష్ అనే పదం వచ్చింది. అయితే పలుకుబడిలో ఏమవుతుందంటే షకారము శకారము మనము వాడేస్తున్నాము. ఈశ్వరుడు నుంచి రూటు రమేష్ అని రాయాలి, రమేష్ అంటున్నాము. కాకపోతే అది పాయింటల్లా ఏంటంటే వ్యవహారంలోకి వచ్చేసిన తర్వాత మనం సరైన ఉచ్చారణని వాడినా కూడా మనమే తప్పు రాస్తున్నామేమో, తప్పు పలుకుతున్నామేమో అని అనుమానించేటువంటి ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ దంపతుల కృషి పదాల సవరణ వరకే పరిమితమైంది. ఒక పదం రూట్ ఏంటి, అది దేంట్లో నుంచి వచ్చింది అని మళ్ళీ విడమరిచి చెప్పగలిగే ప్రయత్నాన్ని ఎవరైనా భాషా నిపుణులు ఎవరైనా చేసినట్టయితే అది మరింతగా మన మనసుల్లో నాటుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీరేమీ కేవలము భాష మీద ప్రేమతో స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఈ దంపతుల కృషిని మనము అభినందించాలి. 150 పేజీల ఈ పుస్తకాన్ని 100 రూపాయలకే అందిస్తున్నారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ కూడా చదివి భద్రపరచుకోవాల్సినటువంటి వీలును బట్టి వాటిని మనము పలికేటప్పుడు, రాసేటప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు వివిధ రంగాలలో పనిచేసేవాళ్ళు కూడా, న్యాయవేత్తలు, న్యాయశాస్త్రంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇతరత్ర అన్ని రంగాల రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కూడా అవే ప్రమాణం అని చెప్పి వాటినే మళ్ళీ పత్రికలు రాస్తాయి, అవే చలామణిలోకి వస్తాయి. కనుక వారు వీరు అని కాకుండా వాళ్ళ పబ్లిక్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకాన్ని తీసుకుని దాంట్లో సూచిస్తున్నటువంటి ఆ ఉచ్చారణ ఎలా ఉందో అనేది తెలుసుకోవడం ద్వారా కనీసం ఎవరికి వాళ్ళు మనవంతుగా సరిగ్గా పలుకుదాము, సరిగ్గా రాద్దాము అనే స్పృహ పెంపొందించుకుంటే బాగుంటుంది. కాపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది 150 పేజీల ఈ పుస్తకము 100 రూపాయలకే అందిస్తున్నారు. ఎవరైనా మిత్రులకు కూడా ఒక 4-5 కాపీలు తెప్పించుకొని చౌకగా దొరుకుతుంది. ఇతరులకి మనం ఎవరైనా కానుకగా వాళ్ళ పుట్టినరోజు నాడో మరొక శుభ సందర్భంలో కానుకగా ప్రజెంట్ చేసినా కూడా బాగుంటుంది.
పుస్తక ప్రేమికులంతా కూడా ఒక పుస్తకాన్ని తమకి ఉంచుకుని 2 కాపీలు తెప్పించుకుని మరొకటి సన్నిహిత బంధుమిత్రులకి లేదా అభిరుచి గల వాళ్ళకి బహుమతిగా ఇవ్వటం అనేది అలవాటు చేసుకుంటే పుస్తక పఠనాభిలాష పెంపొందింపజేయడానికి మనవంతుగా దోహదపడ్డ వాళ్ళం అవుతాం.